ఆపరేషన్ కగారు దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేస్తూ ఉంది. ప్రధానంగా మేధావులు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు వీళ్ళందరినీ కూడా ఆలోచింపజేసేటువంటి అంశము ఆపరేషన్ కగారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మార్చేదే బీజేపీ ప్రధాన లక్ష్యంగా, అమిత్ షా లక్ష్యంగా తెలుస్తోంది. ఆదివాసీ బిడ్డల్ని అమాయకంగా పొట్టన పెట్టుకుంటున్నారంటూ మేధావులు, ప్రజా సంఘాలు సీరియస్ అవుతా ఉన్నాయి. మాట్లాడదాం. విమలక ఉన్నారు. విమలక, మీరందరికీ తెలుసు, ప్రజా సంఘాల్లో ప్రజా మేధావులుగా ఉద్యమాల్లో మీరు అనేక సార్లు పోరాడిరు, ప్రశ్నించారు. ఈ ఆపరేషన్ కగారు విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఎటువంటి ఉద్యమానికి తెరలేకపోతా ఉన్నారు? మేము కోరుకుంటున్నటువంటిది ఒకటే. గతంలో గ్రీన్ హంట్ పేరుతోటి అడవిపైన, ఆదివాసీ ప్రజలపైన యుద్ధాన్ని కొనసాగించిన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతోటి యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివాసీ బిడ్డల్ని చంపుతున్నారు. ఆదివాసీ బిడ్డలకు అండగా ఉంటున్నటువంటి విప్లవకారులను చంపుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ మారణ హోమాన్ని సృష్టిస్తున్నది ప్రభుత్వాలు. దీనికి కారణం ఏంటి అంటే, అడవి మీద మాకు హక్కు ఉండాలి అని ఆదివాసీ బిడ్డలు కోరుతున్నారు. అడవిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకండి, అడవిని మాకు చెందేలా చేయండి, అడవి సంపద మాకే ఉండాలి, అడవి మీద హక్కు మాకే ఉండాలి, అందుకోసమే జల్ జంగల్ జమీన్ కోసం మేము పోరాడుతున్నాము. ఈనాటిది కాదు మా పోరాటము, ఆనాటి నుంచి కొమరం భీం నుంచి, అల్లూరి సీతారామరాజు నుంచి మొదలుకొని ఈనాటి వరకు ఆదివాసీ బిడ్డలు పోరాడుతూనే ఉన్నారు. కానీ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేటువంటి హామీలు వేరు, ఆ హామీలను తుంగలో దొక్కి కొత్త విషయాలకు తెరలేపి ఈ రకమైనటువంటి మారణ హోమాన్ని సృష్టిస్తూ, ఇంకొక వైపున పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు అడవులను, వనరుల సంపదను, భూములను వాళ్ళ కట్టబెడుతున్నటువంటి వైనం కొనసాగుతుంది. అందుకనే వాళ్ళని కాపాడుకోవాలనుకునేటువంటి స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే విప్లవకారులే, ప్రజా ఉద్యమకారులే. కొంతమంది వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల స్పందిస్తున్నారు. అట్లాంటి వాళ్ళను కూడా ఎవరు స్పందిస్తే వాళ్ళను అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, ఎవరు పోరాడితే వాళ్ళను నక్సలైట్లు అని అంటున్నారు. అంటే నక్సలైట్ అంటే ఏంటండి? ఒక మంచి మార్పును కోరుకునేటువంటి వాళ్ళు, ఒక మంచి మార్పు రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. విప్లవం అంటే అదేదో పెద్ద భూతద్దంలో వెతికి అదేదో భయానకమైనటువంటి పదార్థమేం కాదు, లేకపోతే వేరే రకమైనటువంటి అర్థం వచ్చేటువంటి పదమేం కాదు. అది ఒక మంచి మార్పు అనేటువంటిదే విప్లవం అనే దానికి అర్థం. అట్లాంటి దాన్ని కోరుకోవడంలో తప్పు కాదు కదా. అభివృద్ధి అంటే ఏంటి? ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయాలి. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా మీరు పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి వాళ్ళను నక్సలైట్ల పేరుతోటి ఏరివేస్తాము అని అంటే ఇది సరైనటువంటి విధానం కాదు. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలి, పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ప్రజల పాటగా, ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా, ప్రజా కళాకారులంగా మేము కోరుకుంటున్నటువంటిది కూడా ఇదే. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొనైనా విప్లవకారులందరూ కూడా ఒకతాటి మీదకి రావాలని, విప్లవకారుల ఐక్యతను మేము ఆకాంక్షిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళం విప్లవకారులందరూ కూడా ఒకటి కావాలి. దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల్ని దోస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల్ని ఆగం చేస్తున్నటువంటి వాళ్ళు, అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఒకటిగా ఉన్నారు. ప్రజల్ని అనుకునేటువంటి వాళ్ళు ఒకతాటి మీదకి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇవాళ వాళ్ళు చర్చలకు రెడీ అని చెప్పి వాళ్ళు ప్రకటించడం కూడా మాలాంటి వాళ్ళని కూడా స్వాగతిస్తున్నాం. ధర్నాలో వందలాది మంది అటెండ్ అయ్యారు. విమల కంటేనే విప్లవ గీతాలు ఉంటాయి, ఉత్తేజమైనటువంటి పాటలు ఉంటాయి. పాట కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మేము కూడా చేప నుంచి ఎదురు చూస్తా ఉన్నాం. ఒక్క విప్లవ గీతాన్ని ఒక్కటి ప్రజల కోసం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పాట ఇది. నీ అంత పోకడ నీడల్లో, నిప్పుల కుంపటి అడవుల్లో, అండా జైలు గోడల్లో, ఆహుతైన జన హక్కుల్లో, ప్రశ్నకు సంఖ్యలేస్తుంటే, తుపాకి జవాబు చెబుతుంటే, దేశమ జైలు కావాలా, హింసనే రాజ్యం ఏలాలా, దినదిన గండం ప్రాణగండం ప్రజాస్వామ్యమేనా, కులమత భేదం చెలరేగి విభజన గీసేనా, ఏలిక అంటే చీలిక కాదని మళ్ళీ మళ్ళీ చెప్పాలా, నీ అంత పోకడ నీడల్లో, నిప్పుల కుంపటి అడవుల్లో, అండా జైలు గోడల్లో, ఆహుతైన జన హక్కుల్లో. ఆదివాసీ బిడ్డల మీద ఏమైనా రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్క? ఎందుకంటే ఆదివాసీ బిడ్డలు అన్యాయంగా బలి అవుతా ఉన్నారు, ఖనిజ సంపదను కాపాడుతున్నారు, అడవిని కాపాడుతున్నారు, ఏళ్ల తరబడి అక్కడనే ఉంటున్నారు. కానీ ఇవాళ బలి పశువులు అయ్యేది ఆదివాసీ బిడ్డలు. వీళ్ళ మీద ఏమైనా పాటలు రాసే ప్రయత్నం చేసిరా? ఇవాళ కాదు, చాలా సంవత్సరాలుగా
చాలా పాటలు వీళ్ళకు అండగా వచ్చినాయి. అందులో ఇది కూడా వాళ్ళ కోసం రాసినటువంటి పాటనే. వీళ్ళు నియంతల్లాగా వ్యవహరిస్తూ అసలు ప్రజలతోటి సంబంధం లేదు, ప్రజల ఇష్టాలతోటి సంబంధం లేదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో సంబంధం లేదు, మేము చెప్పేదే వేదం, మేము చెప్పినట్టుగా మీరు మసులుకోవాలంటే ఎవరు బానిసలు కారు. ఎందుకంటే ఈ భారతదేశంలో ముఖ్యంగా అనేక పోరాటాలు జరిగినటువంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ. ఆనాడు మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి గడ్డ ఇది. అందుకని ప్రశ్నించే తత్వం ఇక్కడ ఉన్నది ప్రజల్లో, పోరాడే తత్వం ఉన్నది ఇక్కడ ప్రజల్లో. కాబట్టి నిరసనను ఖచ్చితంగా వాళ్ళు ఆ నిరసన సెగ వాళ్ళకి ఇంకా తగలక ముందే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రభుత్వాలు వీళ్ళు ప్రశ్నిస్తారు, ఈ ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉందా? సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే ప్రజల ఓట్లతో గెలిచినాం మేము అని అంటున్నారు కదా, ఆ ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఎక్కడికి పోయినా కూడా ఏదైనా మీటింగ్లకు ఊర్లలో పోయినప్పుడు అక్క ఆనాడు ఉన్నటువంటి అన్నలు అక్కలు లేకపోవడం మూలంగానే ఇంత దురాగతాలు పెరిగినాయి, ఇంత దుర్మార్గం పెరిగింది, ఇంత అరాచకత్వం పెరిగింది, మళ్ళీ వాళ్ళు వస్తే బాగుండు అంటున్న వాళ్ళు అనేక మంది. వాళ్ళనే కాదు చాలామంది అంటున్నారు. చదువుకుంటున్న వాళ్ళు అంటున్నారు, ఉద్యోగస్తులు అంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు. అందుకనే వాళ్ళు ఎందుకు కోరుతున్నారు ఇవాళ? మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమని వాళ్ళకు తెలుసు కనుక. అందుకనే మీరు ఇది చేయలేకపోతే వాళ్ళు అసలు ఆలోచించాల్సిన పనే లేదు. అందుకని పేదరికాన్ని మీరు నిర్మూలించండి, దోపిడీ పీడన లేని సమాజం ఉండాలని మీరు చేయండి, ఆ రకంగా చేయండి. కానీ మీరు కార్పొరేట్ శక్తులదే మాకు ముఖ్యం, కార్పొరేట్ శక్తులను పెంచి పోషించడమే మాకు లక్ష్యం అని మీరు అనుకుంటే ఖచ్చితంగా దానికి నిరసన అయినటువంటిది ఉంటుంది. అంటే దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది. అది సహజం, అది చరిత్ర చెప్తున్నట్టు సత్యం. ఆ సత్యాన్ని కాదనేటువంటి రైట్ ఎవరికి లేదు. అట్లా అని చెప్పేసి చంపేటువంటి రైట్ కూడా ఎవరికి లేదు. అందుకనే కోర్టులు చెప్పాలి ఇవాళ. వాళ్ళు మారణ హోమాన్ని సృష్టిస్తుంటే ప్రభుత్వాలను కూడా ప్రశ్నించాలి కోర్టు. న్యాయమైనటువంటి కోర్టులు ఉంటే కనుక ఆ కోర్టులు కూడా ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మారణ కాండం జరుగుతుంది. అడవుల్లో ఆదివాసీ బిడ్డలు ఇక అన్యాయంగా గిరిజన బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటున్నటువంటి ఎవరైతే ఈ పోలీసు బలగాలున్నాయో వీటన్నిటిని కూడా ఆపరేషన్ కగారు ఉన్నదో ఈ ఆపరేషన్ కగారును ఇంతటితో ఆపేయాలంటూ ఇక మేధావులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి విప్లవకారులంతా కూడా ఏకమవుతున్నారు. ఏకం కావాల్సిన సమయం అంటూ ఇక వాళ్ళు దిశానిర్దేశాన్ని రూపొందించుకుంటూ ఇవాళ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో అందరు కలిసి ఒక ధర్నాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణకు ఒక శ్రీకారం చుట్టుకున్నటువంటి పరిస్థితి. విప్లవ గీతంతో విమలక్క ఇక అందరినీ ఏకం కావాలంటూ మరొక సందేశం ఇచ్చినటువంటి పరిస్థితి. చూద్దాం ఆపరేషన్ కగారు మరి నిజంగా ఆగిపోతుందా విప్లవకారుల మేధావుల ఇక ప్రజా సంఘాల నిరసనతో, లేక 2026 మార్చ్ 31 డెడ్లైన్ని మరి అమిత్ షా రీచ్ అయ్యి మరి భారత్లో మావోయిస్ట్ రహిత భారత్గా మార్చేందుకు మరి కంకణం కట్టుకున్న ఆ కంకణాన్ని నిజంగానే అనుకున్నది సాధిస్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఇందిరా పార్క్, ధర్నా చౌక్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.